హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కువైట్ ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులకు కువైట్ గవర్నమెంట్ మంచి శుభవార్త అయితే తెలియజేసింది. ఇలాంటి హక్కులు గన కల్పించిందంటే ఇక్కడ గవర్నమెంట్ మనందరం ఇంకా బాగా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మనకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ హక్కులు కల్పిస్తారు తొందరగా అని కూడా నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ గవర్నమెంట్. ఎందుకంటే మన కువైట్ ఇళ్లలో చాలా కష్టపడుతూ ఉంటాం. ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నిద్ర ఆగారం మానేసి కూడా పనులు చేస్తూ ఉంటారు. నైట్ 12 వరకు 1 గంట వరకు కూడా డ్యూటీలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇళ్లలో పనిచేసే వాళ్ళకు ఎవరికో కొందరికే డ్యూటీలు తక్కువ ఉంటాయి, కానీ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు చాలా మంది కువైట్ ఇళ్లలో అయితే చాలా కష్టం ఉంటుంది. చాలా ఎక్కువ పని చేయిస్తూ ఉంటారు. జీతాలు అంతంత మాత్రమే ఉంటాయి. మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు, ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. ఈ కువైట్ గవర్నమెంట్ చెప్పినట్లు మనకు ప్రతి ఒక్కటి కూడా ప్రయోజనాలు కనుక కల్పించిందంటే మనందరం చాలా హ్యాపీగా ఉండొచ్చు. అది ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా లాస్ట్లో వీడియో అంతా చూసిన తర్వాత కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, కువైట్ ఇళ్లలోకి పని చేయడానికి వచ్చిన తర్వాత మనకు 2 సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా మనం పని చేయాలి. 2 సంవత్సరాల తర్వాత మనకు నచ్చితే అదే ఇంట్లో మళ్ళీ పని చేసుకుంటాం కంటిన్యూగా. మనకు ఆ ఇల్లు నచ్చకపోతే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసి మళ్ళీ కొత్త వీసా పైన వచ్చి వేరే ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాం. అదే ఇంట్లో మీరు కనుక పని చేశారంటే కంటిన్యూగా సంవత్సరానికి 1 నెల జీతం బోనస్గా ఇవ్వాలని కువైట్ గవర్నమెంట్ అయితే తెలియచేస్తూ ఉంది. మన జీతం ఎంతైతే ఉంటుందో, మీకు నెలకు 120 దినాలు కావచ్చు, 140 దినాలు కావచ్చు, 150 దినాలు కావచ్చు, మీ జీతం ఎంతైతే ఉంటుందో నెల నెల 1 నెల జీతం అనేది మీకు సంవత్సరానికి ఒక్కసారి బోనస్గా ఇవ్వాలి అని కువైట్ గవర్నమెంట్ అయితే తెలియచేస్తుంది. ఇంతవరకు కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా సంవత్సరానికి ఒక బోనస్ అనేది ఎక్కడ కూడా ఇవ్వరు. కొన్ని సైడ్లు మాత్రం ఇస్తున్నారు, అది కూడా సిటీ సైడ్ ఉండే మంతకాలలో. కొందరు కువైట్ వాళ్ళు మాత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు 1 నెల జీతం బోనస్గా ఇవ్వడము, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత 2 నెలలు 3 నెలలు చుట్టి వెళ్తారు కదా, 2 నెలలు 3 నెలల జీతం కూడా కంటిన్యూగా వాళ్ళకి పంపించడము, లేదంటే వాళ్ళకి ఒకేసారి ఇచ్చి పంపించడము, లేదా వాళ్ళు రిటర్న్ మళ్ళీ కువైట్కి వచ్చిన తర్వాత ఆ 2-3 నెలల జీతం కూడా ఇచ్చేస్తూ ఉంటారు కొందరు కువైట్ వాళ్ళు. ఒక 90% ఎవరికి కూడా కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు బోనస్ అనేది ఎవరికి ఇవ్వరు. నాకు తెలిసి ఎవరికి కూడా బోనస్ అనేది ఇవ్వరు. కువైట్ గవర్నమెంట్ చెప్పిన రూల్ గాని వచ్చిందంటే చాలా హ్యాపీ. కువైట్ ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళకు మగవాళ్ళకు చాలా కష్టం ఉంటుంది. డ్రైవర్గా చేసే వాళ్ళకైనా, హౌస్ బాయ్ పని చేసే వాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా ఎవరికైనా చాలా కష్టం ఉంటుంది. రెయ్యం పగులు కష్టపడి పని చేస్తూ అంటారు. టయానికి భోజనం ఉండదు, టయానికి నిద్ర ఉండదు. నైట్ 12 వరకు 1 గంట వరకు కూడా ఇళ్లలో పనిచేసే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. సంవత్సరానికి 1 నెల జీతం బోనస్ అనేది కల్పించిందంటే చాలా చాలా హ్యాపీ ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా రెండో పాయింట్ వచ్చి, కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళు వాళ్ళ పని ముగిసిన తర్వాత వాళ్ళు ఫోన్ మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పడానికి వీలు ఉండదు అని కూడా కువైట్ గవర్నమెంట్ అయితే ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. కొందరు కువైట్ వాళ్ళు అయితే కనుక ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళకైతే ఫోన్ కూడా మాట్లాడనివ్వరు. మామూలుగా డ్రైవర్లు అయితే బయట ఉంటారు కాబట్టి, బయట డ్యూటీలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ 12 వరకు 1 గంట వరకు పని చేయిస్తారు. పని అయిపోతానే ఇంకా తినేసి తర్వాత పోయి పడుకుంటారు. వాళ్ళకి ఫోన్ మాట్లాడే టైం కూడా ఇవ్వరు. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇక్కడ గవర్నమెంట్, పని ముగిసిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఇంటికి కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. మీరు అబ్జెక్షన్ చేయడానికి లేదు, మీరు ఇబ్బంది పెట్టడానికి లేదు అని కూడా కువైట్ గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంది. ఇంకా మూడో పాయింట్ వచ్చి, కువైట్ వాళ్ళు ఇప్పటి వరకు మనకి జీతాలు ఏ విధంగా ఇస్తారు, నెల అయితేనే క్యాష్ తీసుకొచ్చి మన చేతికి ఇస్తారు, అంటే డబ్బులు తీసుకొచ్చి మన చేతికి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ నుండి నెల నెల జీతం అనేది వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి. బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్ చేసి ప్రతి నెల జీతం అనేది బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. కేంద్రీయ ద్వారానే వాళ్ళకు జీతాలు అనేటివి అందచేయాలి అని కువైట్ గవర్నమెంట్ అయితే తెలియజేస్తూ ఉంది. ప్రతి నెల మన జీతం అనేది మన అకౌంట్లోకి జమ చేయాలి. అలా జమ చేయడం వల్ల మనకు చాలా మంచిది, వాళ్ళకు కూడా చాలా మంచిది. ఎందుకంటే చాలామంది కువైట్ వాళ్ళు కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు జీతాలు సక్రమంగా ఇవ్వరు. నెల అయిపోయి 10 రోజులకు 15 రోజులకు జీతాలు ఇస్తూ అంటారు. కొన్ని ఇళ్లలో అయితే 2 నెలలు 3 నెలలు గడిచినా కూడా జీతాలు ఇవ్వరు. కొన్ని ఇళ్లలో అయితే కన్నా 6 నెలలకు ఒకసారి కూడా జీతం ఇచ్చేది కూడా కష్టంగా ఉంది. అలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి నెల మన అకౌంట్లో జీతాలు అనేటివి జమ చేయాలి, అకౌంట్లోనే జమ చేయాలని కువైట్ గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. వాళ్ళకు కూడా మంచిదే. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు మాకు జీతాలు సక్రమంగా ఇవ్వలేదు, మాకు జీతాలు ఇవ్వడం లేదని ఒకవేళ మన ఇండియన్ ఎంబసీలో వెళ్ళి కేసు పెట్టినా, లేదా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టినా కానీ వాళ్ళు నెల నెల జీతాలు మనకు అకౌంట్లో వేసింటారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి రూల్ తీసుకురావడం కూడా చాలా మంచిదే. ఇంకా 4వ పాయింట్ వచ్చి, కార్మికుని అనుమతి లేకుండా వేరే దేశాలకు తీసుకెళ్లి అక్కడ పనులు చేయించకూడదు అని కూడా
కువైట్ గవర్నమెంట్ ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. చాలామంది కువైట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సెలవులు వచ్చిన తర్వాత సౌదీ, మస్కట్, దుబాయ్ వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులను కావచ్చు, డ్రైవర్లను కావచ్చు వెంట తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ నుండి ఆ విధంగా తీసుకెళ్ళకూడదు. మనం రామని చెప్పినామనుకో తీసుకెళ్ళకూడదు. మనం వస్తామని ఒప్పుకుంటేనే మనల్ని తీసుకొని వెళ్ళొచ్చు, కానీ మేము అక్కడికి రాము, మేము ఇక్కడే ఉంటామని చెప్తే మనల్ని ఇక్కడే ఉంచి వెళ్ళాలి, కానీ బలవంతంగా తీసుకెళ్ళకూడదు అని ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. ఇది కూడా చాలా చాలా మంచిది. ఇంకా 5వ పాయింట్ వచ్చి కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళేటప్పుడు ఖర్చు మొత్తం యజమానే భరించాలి అని కువైట్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇప్పుడు వరకు కూడా కువైట్ వాళ్ళే టికెట్ అయితే పెట్టుకుంటారు. మనం వెళ్ళేటప్పుడు మనం వస్తామంటే రాను పోను టికెట్ కువైట్ వాళ్ళే తీసిస్తారు. ఒకవేళ మనం రామంటే సింగిల్ టికెట్ అయితే తీసి మనల్ని అయితే ఇంటికి పంపిస్తూ ఉంటారు. ఇంకా ఆ రూల్ అయితే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇకపైన కూడా ఆ రూల్ అయితే కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా 6వ పాయింట్ వచ్చి చాలామంది ఏజెంట్ల ద్వారా వస్తూ ఉంటారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇళ్లలో పని చేయడానికి ఆఫీసుల ద్వారా వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు మీరు వచ్చిన ఇంట్లో మీకు పని నచ్చక 6 నెలల లోపు మీరు తిరిగి వెళ్ళిపోవాలి ఆ ఇంట్లో నుంచి అనుకుంటే కువైట్ యజమాని ఏం చేస్తాడు, ఆ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయండి అని చెప్తారు. అంటే ఇప్పుడు ఒక ఆడ మనిషిని పిలిపించుకోవడానికి ఒక 600 దినాలు 700 దినాలు ఖర్చు పెట్టింటారు. ఆ డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి అని ఇప్పించుకుంటూ ఉంటారు ఆ మనిషిని అక్కడ వదిలేసి. ఆ విధంగా ఇకపైన చేయకూడదు. మీకు ఒకవేళ ఆ మనిషి మీ ఇంట్లో చేయనని చెప్తే, ఒకవేళ మీ ఇంట్లో పనిచేసే వర్కరు 6 నెలల లోపల వెళ్ళిపోతాను నేను చేయను అని చెప్తే యజమాని తన డబ్బులు తిరిగి పొందేందుకు రిక్రూట్మెంట్ విభాగాన్ని సంప్రదించవచ్చు. అంటే ఏజెన్సీని కాకుండా రిక్రూట్మెంట్ విభాగం అనే ఒక ఆఫీస్ ఏమన్నా ఉందేమో ఇక్కడ నాకు కూడా తెలియదు. అక్కడ వెళ్ళి మీరు సంప్రదించాలని ఇక్కడ గవర్నమెంట్ అయితే తెలియచేస్తుంది. ఎందుకంటే చాలామంది కువైట్ ఇళ్లలోకి వచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలు పని చేయించుకుంటారు. వాళ్ళు నచ్చకపోతే దెంకపోయి మళ్ళీ ఆఫీసులో వదిలేస్తారు. మళ్ళీ వేరే మనిషిని తెచ్చుకుంటూ ఇట్లా చేస్తూ అంటారు. నేరుగా మీరు మళ్ళీ ఆఫీసులో వదలకుండా ఇక్కడ వర్కర్లకు సంబంధించిన ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి సంప్రదించాలి. అక్కడ మాట్లాడుకున్న తర్వాత కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళి ఏజెన్సీలకు అప్పచెప్పడము లేదా వేరే ఇంట్లో మార్చడము ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది తప్ప నేరుగా వెళ్ళి ఇక్కడ మక్తపుల్లో వదిలేయకూడదని కూడా ఇక్కడ గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇది కూడా చాలా చాలా మంచి విషయమే. లాస్ట్ అండ్ ఫైనల్, కువైట్ ఇళ్లలో పనిచేసే కార్మికులు కావచ్చు, కువైట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కువైట్ ఇళ్లలో మనకి ఏదైనా సమస్య ఎదురైతే మనకు కావచ్చు, మన వల్ల కువైట్ వాళ్ళకి కావచ్చు ఏదైనా సమస్య ఎదురైతే కనుక డైరెక్ట్గా మనం డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించవచ్చు అని ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, మనం వచ్చిన ఇంట్లో ఏదైనా టార్చర్ పెడుతున్నా, మనకి జీతాలు సక్రమంగా ఇవ్వకుండా మనకి ఏదైనా కష్టంగా ఉంటే కనుక డైరెక్ట్గా మనం వాళ్ళకి ఫోన్ చేసి తెలియచేయచ్చు. మనకు ఇలా ఇలా ఇబ్బంది ఉందంటే వాళ్ళు వచ్చి మనల్ని కాపాడతారు అక్కడి నుంచి. నెంబర్ కూడా ఒకసారి చెప్తాను, ఫీడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. 24937600. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 24937600. ఈ నెంబర్కి మనం కాల్ చేసి మనం అక్కడ పడుతున్న ఇబ్బందులు అన్నీ వాళ్ళతో పంచుకున్నామంటే వాళ్ళే మనల్ని అక్కడి నుంచి కాపాడతారు, మనల్ని సేవ్ చేస్తారు. ఈ కువైట్ గవర్నమెంట్ చెప్పిన ఈ రూల్స్ అన్నీ కనుక తొందరలో అమలు అయినాయంటే కనుక మనందరం కూడా చాలా చాలా సంతోషపడతాము, చాలా హ్యాపీగా ఉంటాం, మంచిగా పని కూడా చేసుకుంటాం. ఇక్కడ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైనా ఇంకా లైక్ చేయకుండా ఉంటే, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.